సాగునీటి కోసం దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న కుప్పం ప్రజల చిరకాల కోరిక నెరవేరింది. హంద్రినీవా కాలువ ద్వారా కుప్పంకు నీటిని విడుదల చేశారు సీఎం జగన్. కుప్పం నియోజకవర్గానికి కృష్ణా జలాలను తరలిస్తానన్న మాట నిలబెట్టుకున్నానని అన్నారు సీఎం జగన్. హంద్రినీవా సుజల స్రవంతిలో భాగంగా కుప్పం బ్రాంచ్ కెనాల్ను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసింది ఏపీ సర్కార్. ఇవాళ కుప్పం బ్రాంచ్ కెనాల్ నుంచి నీటిని విడుదల చేశారు సీఎం జగన్. దీంతో 6,300 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందబోతోంది. కుప్పం, పల్మనేరు నియోజకవర్గాల్లోని 4,02,000 మంది జనాభాకు తాగునీరు అందబోతోంది. చంద్రబాబు కుప్పం నియోజకవర్గానికి చేసిందేమీ లేదని మండిపడ్డారు సీఎం జగన్. ఆయన రైతు వ్యతిరేకి అన్నారు. ఇళ్ల పట్టాల దగ్గర నుంచి ఆరోగ్య ఆసరా వరకు కుప్పంలో అన్ని వర్గాలను ఆదుకున్నామన్నారు. చంద్రబాబు నాయుడు గారి హయాంలో రైతన్నలను ఇలా రైతు భరోసా ఇచ్చే కార్యక్రమం ఏ రోజు జరిగింది లేదు. అసలు రైతు భరోసా అనే కార్యక్రమమే లేదు. చంద్రబాబు హయాంలో రైతన్నలను చెయ్యి పట్టుకొని నడిపించే ఒక రైతు భరోసా కేంద్రం కూడా లేదు. మనందరి పాలనలో మన గ్రామ స్థాయిలో రైతన్నలను చెయ్యి పట్టుకొని నడిపించే ఆర్బీకేలు, రైతు భరోసా కేంద్రాలు ఏకంగా 83 మన కుప్పంలోనే కనిపిస్తాయి. ఇదే కుప్పం నియోజకవర్గంలో 2014 నుంచి 2019 మధ్య చంద్రబాబు నాయుడు గారి హయాంలో అందించిన ఇళ్ల పట్టాలు ఓ 0. అందించిన చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇళ్ల పట్టాలు ఓ 0. మరి అదే మీ బిడ్డ ప్రభుత్వంలో ఈ 57 నెలల కాలంలోనే ఈ ఒక్క కుప్పం నియోజకవర్గంలోనే ఇచ్చిన ఇళ్ల పట్టాలు ఇప్పటికే 15,721 పట్టాలు ఇచ్చాం. ఈ నెలలోనే మరో 15,000 ఇళ్ల పట్టాలు కూడా ఇవ్వబోతున్నాము అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆ 5 సంవత్సరాలలో ఆరోగ్యశ్రీ అనే పేరు మార్చి నిర్వీర్యం చేసి ఎన్టీఆర్ వైద్య సేవ అని పేరు మార్చాడు. కేవలం కుప్పంలో 7,002 మందికి అందించిన సహాయం కేవలం 28 కోట్లయితే మీ బిడ్డ ప్రభుత్వంలో ఇదే ఆరోగ్యశ్రీని మెరుగుపరిచి 1000 ప్రొసీజర్లను 3,350 ప్రొసీజర్లకు తీసుకొని పోయి ఆరోగ్యశ్రీని విస్తరింపజేసి ఆరోగ్యశ్రీయే కాకుండా ఆరోగ్య ఆసరా కూడా ఇస్తూ ఈ ఒక్క ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా ద్వారా ఏకంగా ఈ ఒక్క కుప్పం నియోజకవర్గంలోనే 17,552 మందికి మంచి జరిగిస్తూ వాళ్ళకు చేసిన సహాయం అక్షరాల 64 కోట్ల రూపాయలు నేరుగా ఇచ్చామని చెప్పి కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. వైఎస్ఆర్ చేయూత అన్న ఈ ఒక్క పథకం ద్వారా ఇదే కుప్పంలో ఏకంగా 19,921 మంది నా అక్క చెల్లెమ్మలకు మంచి జరిగిస్తూ నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి ఇప్పటికే పంపించింది 85 కోట్ల రూపాయలు పంపించాము వైఎస్ఆర్ చేయూత అన్న ఒక్క పథకం ద్వారా. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా.